హాయ్ గైస్, ఇండియన్ టూ మూవీ చూసిన తర్వాత ఎస్వంటి మూవీ తీసేట ఆయన ఎట్లాంటి హలత్ అయిపోయింది మామ అన్నట్టు అనిపించింది నాకైతే. రివ్యూ కూడా చాలామంది చూసే ఉంటారు కదా, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ మూవీ ఫ్లాప్ అవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా థియేటర్లో నడుస్తుంది. కానీ అసలు నాకేమనిపించిందంటే సేమ్ కాన్సెప్ట్తోని మనకు జవాన్ వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ అంటే మీన్స్ ఏంటంటే ఆ సేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకడు వస్తాడు, సేవ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. సేమ్ అట్లాగే మనకు గురుజీ ఒకలాగా తీస్తుంటే శిష్యుడు ఇంకోలాగా తీస్తుంటాడా, శిష్యుడు ముందే తీసిండు, తర్వాత గురుజీ తీసిండు అనమాట. ఇక్కడ గురు శిష్యులు ఎవరంటే మన అట్లీ శంకర్ గారి శిష్యుడు. ఎట్లాగో ఆయన గురువు కాబట్టి ఒకటేలాగా ఉంటాయి వాళ్ళవి. కరప్షన్ మీద మూవీస్ వచ్చినాయి మామ, కానీ నాకు తెలిసి ఈ మూవీ దింపిన తర్వాత ఏది దింపలేదు. సినిమా జరుగుతున్న టైంలో సెట్స్లో ఎవరన్నా సీన్ పేపర్ చేంజ్ చేసినట్టుంది, నాకైతే అదే అనిపించింది. మెయిన్లీ ఎక్స్పెషల్గా అయితే తాత వచ్చిన తర్వాత ఇక సెకండ్ హాఫ్ అయితే ఇక అది మీ ఊహలకే వదిలేస్తున్నా. నేను అప్పటికి గుర్తుపట్టాల్సి ఉండే, మనకి ఎట్లా అంటే అనిరుద్ మామ గుడి అన్నప్పుడు ఇది గుడిచిపోతుందని చాలామంది సెన్స్ చేయలేదన్నమాట. అదొక పెద్ద మిస్టేక్ అనమాట. ఈ మూవీ ఫ్లాప్ అవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి మామ, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకేంటంటే బార్బెల్ పిచ్ మీటింగ్ అన్నది ఇంకా మన పోలిచొక్క బ్రోది, వాళ్ళకైతే మెసేజ్ చేసిన. వాళ్ళ రివ్యూస్ ఏంటంటే వాళ్ళు కొన్ని రివ్యూస్ బాగా హల్చలైనాయి కదా, వాళ్ళని ఇంటర్వ్యూ లాగా తీసుకోవాలని అనుకుంటున్నా. వాళ్ళకైతే మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో, ఏం రిప్లై లేదు. మీరు ఎవరన్నా వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మూవీలో అనిరుద్ మామ ఉంటే ఎంతో అంత ప్లస్ అయితే అని చాలామంది అనుకున్నారు. నేను ఆఖరికి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టిన, శంకర్ గారు నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ అనిరుద్ ఇచ్చిందని చెప్పిరని. నేను అప్పటికి గ్రహించాల్సిందే, గుడి అని చెప్పి గుడిపిర్రు. పెద్ద మైనస్ మామ. అసలు మ్యూజిక్ అయితే నాకు ఏ ఒక్క చోట కూడా మీకు ఎంగేజింగ్ అనిపించదు, ఆ లెవెల్లో ఉంటుంది. అసలు ఏర్రా ఎక్కడరా అనిరుద్దు, ఏమైండ్రా ఇన్ని రోజులు లేపి వదిలేరు కదరా. శంకర్ మూవీ అంటే ఆయన శంకర్కి పెద్ద ఫ్యాన్ కదా, ఏమైందిరా, ఎటు వెళ్ళిపోయిండ్రా, అసలు ఏం జరుగుతుందిరా అనే కాడికి వెళ్ళిపోయింది అనమాట. ఆ లెవెల్లో ఉండే సాంగ్స్ అయితే అసలు సౌరా సాంగ్, ఆ సాంగే లేదు. ఎందుకంటే అది గుడిపింది కాబట్టి లేదనుకుంటా నాకు తెలిసి. ఆ సాంగ్ బాగుంటుంది కానీ ఆ సాంగ్ ఈ సినిమాలో లేదు, ఏదో లాస్ట్ వస్తుంది అది పార్ట్ 3 అనుకుంటా నాకు తెలిసి, చూడాలి అది. ఇంకా పెద్ద మైనస్ ఏంటంటే మామ తాత ఏం చేస్తారంటే మన రోబో సినిమాలో హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్ అని అంటారు కదా, సేమ్ అంతే ఈయన. హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్, ఈయన 6 ప్యాక్ చూపించగలుగుతాడు, సింగిల్ టైర్ మీద ఉండే వెహికల్ మీద వెళ్ళగలుగుతాడు. అసలు మామూలుగా ఉండదు దాంతోనే, తాతతో మామూలుగా ఉండదు అనమాట. ఆయన 80 ఉన్నా కానీ హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్, ఆ లెవెల్లో ఉంటుంది మామ. అసలు ఎట్లుంటుంది అంటే మీరు డైజెస్ట్ చేసుకోలేరు. అరే ఏమవుతుందో అనిపిస్తుంది మీకు. తాత లేపు కొడుతూ ఉంటాడు, అమ్మని అమ్మ. అవి చూస్తున్న సేపు ఎంత ఎట్లుంటుందంటే అసలు మీరు బుర్ర పాడంటారు కదా, ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకా పెద్ద మైనస్ ఏంటంటే దీంట్లో హీరో సిద్ధార్థ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మొత్తం గౌట్ జాబ్ అంకుల్సే, గౌట్ జాబ్ పర్సన్సే. వీళ్ళు వాళ్ళ గురించి వెలికి తీస్తారనమాట బయటికి, ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. మూవీలో స్క్రీన్ ప్లే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ మూవీలో ఉండందే ఇది, ఒక కరెక్ట్ ప్యాటర్న్లో వెళ్ళదు, ఏదేదో వెళ్తూ ఉంటుంది. ఈ మూవీ ఎండింగ్ అయితే పర్ఫెక్ట్ లేదు మామ. పార్ట్ 3కి కనెక్ట్ అయ్యేటట్టు కూడా లేదు. ఈ అందరు వచ్చి తాతను రౌండప్ చేసేస్తారు, తర్వాత ఏడిపప్పాయి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. తర్వాత ఇక పార్ట్ 3లో వస్తాడో లేదో తెలియదు, ఇక ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. నేనేంటంటే ఈయనే రాసిండు ఆ స్టోరీ, లేదా ఇంకెవరినన్నా తీసుకొచ్చి రాసిరా, లేకపోతే ఈయన రాసిన స్టోరీనే ఇంకెవరన్నా వచ్చి సీన్ పేపర్లో ఏమైనా చేంజ్ చేసిరా అన్నట్టు అనిపించింది నాకు. ఆ లెవెల్లో ఉన్నది మామ. మీకేంటంటే వరుసగా తాత వచ్చిండు, రాడ్లు దింపి వెళ్ళిపోయాడు, ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మన డార్లింగ్ది ప్రియదర్శి ఆ మూవీ వస్తుంది, రివ్యూస్ కూడా ఇస్తుంటా, మీరు సపోర్ట్ చేయండి మామ. వీడియోస్ ఇంకా నెక్స్ట్ వస్తున్నాయి. థ్యాంక్ యూ.